ఎలా ఉందండి జగన్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుందంటే ప్రజలకి ఎట్లా అనిపిస్తుంది అసలు సరిగ్గా చేశాడా లేకపోతే ఎలా ఉంది? బాగుంది, బాగుంది, బాగా పరిపాలన బాగా చేసినాడు. అంటే ఏ విధంగా అంటే పథకాల లేకపోతే అభివృద్ధి పరంగానే ఎట్లా ఎట్లా అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. మీ అంచనా ఏంటంటే అంటే పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఎలా ఉందంటారు? 90% అందరికీ హెల్ప్ అయింది. ఇప్పుడు నేషనల్ మీడియానే ఆంధ్రప్రదేశ్లో పేదరికం నుంచి బయటపడినారు 50% జనం అని చెప్తున్నారు. ఇంకా అంతకన్నా ఈ టీవీలో ఏబిఎన్లో చూపించింది నమ్మే ఇది కాదు కదా. నేషనల్ మీడియానే రిపోర్ట్ ఇచ్చినప్పుడు దీన్ని ఎవరు నమ్మరు. ఈ సచివాలయం వాలంటీర్ వచ్చిన తర్వాత అంటే ప్రజల వద్దకే పాలన అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో మీ అంచనా ప్రకారం అది హిట్ అయిందా లేకపోతే ఫెయిల్ హిట్ అయింది. ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళకి ఏ స్కీమ్లో వాళ్ళు అర్హులో దాన్ని తెలుసుకొని ఆ స్కీమ్ని వాళ్ళకి వచ్చేటట్టు చేస్తున్నారంటే హిట్ అయినట్లే కదా. జన్మభూమి కమిటీలక 20,000 ఇస్తే ప్లాట్ ఇస్తాము, 50,000 ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు వాలంటీర్లు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే ఈ వాలంటీర్ని కూడా మిస్యూజ్ చేశారని గతంలో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే వాలంటీర్ని కంటిన్యూ చేస్తా అంటున్నాడు. సో మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళే అప్పుడు ఒప్పుకున్నట్లే కదా, మంచి చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేస్తామని చెప్పి ఒప్పుకున్నట్లే కదా. సో అందుకని కొంచెం అంటే ఈసారి యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ ఏమని అడిగింది, వాలంటీర్లకు క్షమాపణ చెప్పమని చెప్పింది. క్షమాపణ అడుక్కోకుండా వాళ్ళని కంటిన్యూ చేస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పినారు. వాటికి అది క్షమాపణ అడిగినట్లే కదా. మీ అంచనా ప్రకారం ఈసారి ఇక్కడ గోవింద్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మీ సొంతూరు వ్యక్తి అయినా అక్కడ మళ్ళీ అటువైపు ఏమో శ్రీనివాసులు ఉన్నారు. మరి ఇద్దరు పరిస్థితి ఎలా ఉంటుంది? గోవింద్ రెడ్డి గెలుస్తారు. ఎందుకంటే గోవింద్ రెడ్డి గారు ఎందుకు? తెలుగుదేశం పార్టీలో 3 ఎకరాల స్థలం ఎన్టీఆర్ కాలనీ అని చెప్పి 20,000 ప్లాట్ అమ్మినారు. ఆయన వైఎస్ఆర్లో ఏ పదవి లేకుండా 10 సెంట్ల భూమి ఆర్బీకే కోసం ఇచ్చి ఆర్బీకే ఈరోజు బిల్డింగ్ ఓపెన్ అయింది. ఆ రోజు ఏది ఆయనకి ఏపీఐసీ చైర్మన్ కానీ ఏది లేదు వైఎస్ఆర్సీపీలో, జస్ట్ కార్యకర్తగా 10 సెంట్లు ఇచ్చినారు. ఇక్కడ జన్మభూమి కమిటీ టీడీపీ గవర్నమెంట్లో 20,000కి ఒక ప్లాట్ అమ్మినారు. కాబట్టి అది డిఫరెన్స్. మీ పేరు బాబా? నిత్యస్వామి. ఎట్లా ఉందండి అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందా? హిట్టా ఫట్టా? అభివృద్ధి మీడియము, ప్రజలకు ఏమి కావాలా సంక్షేమ పథకాలు ఏమి ఈ గ్రామ సచివాలయాలు ఉండేటప్పటికి ఇంటికాడికే ఆఫీసర్స్ వస్తారు, పంచాయతీ ఆఫీసర్లు ఉంటారు, సచివాలయాలు కాగలేదు కాబట్టి అక్కడ ఉంటారు. ఏ రేషన్ కార్డు కావాలని అక్కడ పోతే వాలంటీర్ వస్తారు, నీకు రేషన్ కార్డు ఉందా లేదని అడుగుతారు. నాకు ఏది లేదంటే సంతకం పెట్టుకుపోతారు. ఇంటికాడే వచ్చింది. రేషన్ కార్డు తీసుకో, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకో, ఏదైనా ఇంటికాడికి వచ్చింది. ఎవరికి ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. గోవిందరెడ్డి 2004 ఎమ్మెల్యే అయినప్పుడు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చాక లేకపోతే ఎర్రగంటలో కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో పొలం కొనిచ్చినాడు, ఆడ గరడిచేడులో కొనిచ్చినాడు. ఆయన బీదోళ్ళకి ఏది వచ్చినా సాయం చేసినాడు. ప్రభుత్వం ఏదని కూడా ఏ పార్టీ కూడా ఆయన్ని విమర్శించే స్థాయి లేదు. ఇప్పుడు ఆయన కాలసిన విమర్శిస్తా అంటే ఆయన విఘ్నతకే విడిచిపెడతాం. కానీ గతంలో ఈయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు కదండి, అప్పుడు ఎట్లా చేశాడు పని? అదే అప్పుడే చెప్పేది నేను, గవర్నమెంట్ నుంచి కాలేకపోతే పట్టాలు లేకపోతే బీదోళ్ళకి లేకపోతే అప్పుడు ఎర్రగుంటలో కొనిచ్చాడని చెప్పాను నేను. డబ్బులు పెట్టి ఎస్సీలకి భూములు కొన్నాడు, గడిచేర్లో కొన్నాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు సరైన నీతిగా ఉండే మనిషిని అడగండి. వాళ్ళు వాస్తవానికి 10 చెప్పినా 90 నిజం చెప్పాల్సి వస్తుంది ఆయన గురించి. ఆయన సౌమ్యుడు. ప్రతి ఊళ్ళో డెవలప్మెంట్ లేదు. సచివాలయాలు వచ్చిందనుకో రేపు ప్రతి ఆఫీసర్ ఇంటికాడు ఉంటాడు. రైతులకి ఎక్కడ పోయి రాపియాలా ఏం పెట్టినాను పంట అని మనకు తెలియదు. మేము ఎంఆర్ ఆఫీస్కి మాకేదో రేషన్ కార్డు మా మనసులు తీసుకుపోతే సోమవారం నాడు పోతే లేదు ఆఫీసులో అంటే అయిపోదు, మళ్ళీ సోమవారమే. అప్పుడేం చేసేవాళ్ళు మేము కూడా, అరే వాడికి 5,000 ఇస్తాం లేరో నేను ఇస్తాం, వాడు బీదోడు తిప్పేలాగా మేము చేతి నుంచి చాలా పని చేసి పెట్టిన ఆయన అని చేస్తాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది సంక్షేమమా కాదా? ప్రజల దగ్గరకు వచ్చింది. రోడ్లు లేవంటారు. ఇక్కడ మా రాయదుర్గం నియోజకవర్గం మిగతా నాకు తెలియదు. ఎక్కడ రోడ్లు పల్లెల్లో కూడా రోడ్లు తారు రోడ్లు అయినాయి కాకుండా లేదు. సీసీ రోడ్లు మామూలు అవుతుంటాయి. ప్రజలకు ఏం కావాలండి? వాళ్ళకి తినేకి బట్ట బియ్యం ఇస్తున్నాడు, ఇంటి ముందుకు అన్నీ జరుగుతుంటాయి, ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, పిల్లోళ్ళకి ఇస్తున్నాడు. స్కూల్లో ఏమైనా ముందెట్టుంటే ఫుడ్ మా ఊర్లో ఫుడ్డే పెడితే కోడిగుడ్డు అంటే చెప్పడం అది ఎప్పుడు పెట్టింది లేదు. ఇప్పుడు వాళ్ళే కరెక్ట్ పెడుతున్నారు. మేము కూడా ఊరికి పోతే మేము ఇది పెడుతున్నాము, సరేనా వాళ్ళు ఇచ్చింది పెట్టండి అమ్మా.
190 పెడితే చాలు, 10 మీరు ఉంచుకోండి అని చెప్పినాం. కాబట్టి ఇప్పుడు అదే 6 సంక్షేమ పథకాలు అని చెప్పి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా కొన్ని పెట్టడం జరిగింది, సూపర్ 6 అని. అదే 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము ఏడాదికి, 20,000 రైతుకి ఇంగ్లీష్ పదాలంటే మాకు తెలుగు మాట్లాడేవాళ్ళు కాదు, బట్ అది హైటెక్. అది మేమేమో వ్యవసాయంలో నేల మీద ఉండి మాట్లాడేవాళ్ళు. రైతుకి కూడా 20,000 ఇస్తా అంటుండే ఆయన. ఇచ్చే మంచిది. ఆయన వచ్చినప్పుడు ఇలా జగన్ ఒక పాస్బుక్ 7,500 ఇస్తున్నాడు. ఎవరైనా ఇచ్చినారా? ఇస్తామని చెప్పినాడా? అప్పుడు వ్యవసాయం రుణమాఫీ చేస్తే మనం వస్తామని చెప్పి ఎమ్మెల్యేలు నాయకులు అందరూ సీనియర్లు చెప్తే కూడా మనం చేసే సాధ్యం కాదు, లేకపోతే కూడా అన్నాడు. అది మీకు తెలిసింది, మాకంటే మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఆయన నమ్మకమే నమ్మకం. ఆయన ప్రజలు నమ్మకన్నాడు, నా ఇట్లా లీడర్ నమ్మకలే, ఓటర్స్ నమ్మకన్నాడు. నా ఇట్లానికి బాధే, లీడర్కి ఏమి లేదో నాకేం లేదో అనిపించినా కూడా ప్రజలు చూసేటప్పుడు మాకు కూడా ఆనందం, జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది బాగుపడినారా, పార్టీ నమ్మకమని మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి మరి ఎన్నికల్లో? అంటే పోటాపోటీయా, లేకపోతే వన్ సైడ్ ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? నిజం చెప్పమంటారా? ఆయన ఈజీగా గెలుస్తాడండి, ఈజీగా గెలుస్తాడు. మాట్లాడు ఆయన ఎన్నైనా 50,000తో గెలిచిన అంత సంతోషం. దాని గురించి ఆలోచించలేదు. మాకు కానీ మా కార్యకర్తలు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మాకు ప్రజల నమ్మకాన్నేమో ప్రజలు ఆయన్ని విని చేస్తారు.